ఏంటమ్మా ఏమైంది అలా డల్గా ఉన్నావు? ఏం లేదంటే బాగానే ఉన్నా. ఏం కాదు, ఎప్పుడు పుట్టిన నుంచి వచ్చిన దగ్గర నుంచి నాతో అన్నీ చెప్పుకునేదానివి. ఇప్పుడైనా దిగులుగా ఉంటున్నావు. ఏమైందో చెప్పు. అయ్యో ఏమైందమ్మా? ఏమైంది? ఊరుకో కలగాలే. నా వల్ల కావట్లేదు అంటే 5 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నాను పిల్లల కోసం. అసలు అమ్మ అని పిలిపించుకుని అదృష్టం ఉందో లేదో కూడా నాకు తెలియట్లేదు ఆంటీ. సింధికేనా ఎంత ఫీల్ అవుతున్నావు? నేను చెప్తుంటానే, మా ఫ్రెండ్ ఒక ఆవిడ తనకి 40 years వచ్చినా పిల్లలు లేక చాలా సఫర్ అయింది. తనని నాకు తెలిసిన డాక్టర్ స్వప్న అనే కోమలి ఫెర్టిలిటీ సెంటర్కి తీసుకెళ్ళాను. అక్కడ తనకి IVF ట్రీట్మెంట్ సక్సెస్ అయ్యి మంచి లక్ష్మీదేవి లాంటి అమ్మాయి పుట్టింది. పద మనం కూడా అక్కడికి వెళ్దాం. సరే ఆంటీ, నన్ను